హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ఒక మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి సైడ్ క్యారెక్టర్స్ కానీ చిన్న చిన్న రోల్స్ ప్లే చేసుకుంటూ ఒక ఐడెంటిటీ కోసం కష్టపడే వాళ్ళలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అలానే మన ముందున్నారు ఇప్పుడు తండేల్ మూవీ ఫేమ్ పవన్, అంటే అలియాస్ తండేల్ పవన్ అని పిలువబడుతున్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన యొక్క జర్నీ ఎలా ఉంది, అసలు ఈ మూవీ ఫీల్డ్ లో ఆయన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాము. హలో పవన్ గారు. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగానే ఉన్నానండి. సో ఇప్పుడు మనం బయట చాలా వీడియోస్ థంబ్నెయిల్స్ చూసినట్లయితే శోభిత వచ్చిన తర్వాత నాగ చైతన్య లైఫ్ చాలా బాగుంది, లక్ కలిసి వచ్చింది అని ఏమైతే చూస్తున్నామో అవునండి. అది ఆన్ సెట్ ఎప్పుడైనా అనిపించింది? అంటే శోభిత గారు సెట్స్ కి రావడం కానీ దట్ అంటే కంప్లీట్ గా ఈయన హార్డ్ వర్క్ లేకపోతే నిజంగానే ఈ థంబ్నెయిల్స్ లో ఉన్నట్టు ఆమె లక్ కూడా ఇక్కడ ఫేవర్ అయింది అంటారా? అంటే మీరు రియల్ లైఫ్ లో చూసారు కదా అక్కడ. ఎప్పుడు కూడా సెట్స్కి అయితే రాలేదండి శోభిత మేడం అయితే. ఓకే ఎప్పుడు రాలేదు. లాస్ట్ మొన్న సక్సెస్ మీట్కి వచ్చారు అంతే. ఓకే అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. దట్టు సారు కష్టపడ్డం అనేది చాలా కష్టపడ్డారు, పర్సనల్గా తీసుకున్నారు ఈ మూవీని అయితే మాత్రం. అండ్ దట్టు ఎంత మనకి లక్, ఐ మీన్ ఏమంటారు దాన్ని, కష్టపడే తత్వం ఉన్నా ఎంతో కొంత లక్ ఉండాలంటారు కదా. సో కొంచెమైనా శోభిత గారి పార్ట్ అయితే ఉంటుంది, ఉంటది బికాస్ ఆఫ్ ఉత్తరాంధ్ర కాబట్టి శోభిత గారిది ఓకే మమ్మల్ని మేము కలిపేసుకుంటాం అంతే. మాది కూడా ఉత్తరాంధ్ర కాబట్టి. ఓకే. సో మళ్ళీ అప్కమింగ్ చందు గారి మూవీలో మళ్ళీ మీ క్యారెక్టర్ ఫిక్స్ ఉంటుందంటారా? చిందు గారు అయితే నన్నైతే ఖచ్చితంగా గుర్తుపడతారండి, ఎందుకంటే కొంచెం యూనిక్గా ఉంటాను అంతే అందరిలో. కొంచెం ఆ ఓకే పేరుకి నాకు సంబంధం లేదు, నా పేరు అయితే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. సో అందరూ పీకి అని పిలవడం, నా హైట్కి ఆ పేరుకి సంబంధం. సో అలాగే సార్కి నాకు కొంచెం ర్యాప్ అనమాట అంతే. సో పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ నార్మల్ థింగ్, ఇట్స్ Thing, బ్రాండ్, yeah, ఇట్స్ అన్ అవును, ఎమోషన్. అవును, సో ఆ పేరు కూడా అంతే, అంతే, ఎక్కడున్నా ఎక్కడ బ్రాండ్ బ్రాండే. అందుకు సో గుర్తుంటాను. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్లో అంటే మరి మీ ద్వారా ఇది రీచ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. అయ్యో తప్పకుండా అండి. అవును, మా మీద పెట్టారు ఇది. అవును, ఖచ్చితంగా ఇస్తారు. ఏం లేదు, సార్ కూడా చాలా ఇప్పుడు డైరెక్టర్లో కొంతమంది ఏమంటే హెవీ బర్డెన్ ఉంటుంది సినిమా తీసినప్పుడు, కానీ వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు చందు గారు మాత్రం అలానే ఉంటారు, ఓకే వెరీ ఎనర్జెటిక్. అంటే నన్ను నేను గుర్తు చేసుకునేవాడిని కాలేజ్ డేస్లో మనం ఉంటాం కదా, ఏదైనా ఈవెంట్ చేసేటప్పుడు కానీ ఏదో ఒక దగ్గర మనం పాయింట్ మిస్ అయిపోతాం, కానీ okay, మొత్తం ఏ టు జెడ్ ఈయన అన్ని అబ్జర్వేషన్ లో ఉంటది. అబ్జర్వేషన్, ఓకే కానీ అంతే నార్మల్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఫన్ చేస్తూనే ఉంటారు, అసలు కోపడడం కానీ ఏం లేదు, వెరీ కూల్ అండ్ ఎనర్జెటిక్. ఓకే బాగా చేస్తారు చందు గారు. నాకు అతని యొక్క వర్కింగ్ స్టైల్ అని చాలా ఇష్టం చందు గారు. ఓకే. సో మీరు ఈ మూవీ ఫీల్డ్ కి రాకముందు మీరు ఒకవేళ వస్తే ఏ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలనుకున్నారు? లైక్ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ ఆర్చీవి గారు అండి. నేను అతనికి శిష్యుడు లాగా అనమాట అంతే, అంత ఇష్టం నాకు అతను. రామ్ గోపాల్ వర్మ గారు. ఇప్పుడు అంటే ఆయన నార్మల్ ఇంతకు ముందు శివ లాంటి మూవీస్ లో యాక్ట్ చేస్తారా, ఇప్పుడు వస్తున్నాం మన అడల్ట్ కంటెంట్ మూవీస్ లో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా ఓకే, అతను ఏది ఇచ్చినా ఓకే నాకు. ఆర్జీవి గారు, పూరి జగన్నాథ్ గారు అంటే నాకు ఇద్దరు చాలా ఇష్టం. చాలా ఇష్టం, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ఏదైనా అని చెప్పేసి అట్లా Okay. చాలా ఇష్టం నాకు. సో అప్కమింగ్ మూవీస్ కన్ఫెస్ చేస్తున్నారు మీకు ఆర్జీవి గారు. సో తండేల్ మూవీ రీచ్ అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? అంటే ఇంత సూపర్ హిట్ అవుతుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? భయంగా అంటే లైక్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఏమైనా ఉన్నారా? లేదండి, చేస్తున్నప్పుడే, నేను స్టోరీ రాస్తున్నప్పుడే కార్తిక్ గారు నేను ఉన్నా ఒక 1 year. విజువలైజేషన్స్ వచ్చేసి ఉంటాయి, ఓకే సూపర్ హిట్ అయిపోయింది ఇది చాలా అని. పల్లవి గారు ఉన్నారంటే హాఫ్ అయిపోయినట్టే. ఓకే నా పర్సనల్ థింగ్ అంతే, ఎందుకంటే ఫ్యాన్ కాబట్టి. క్రష్. సో బాగా, సో పల్లవి గారు ఉన్నారంటే అయిపోయింది ఆ సినిమా అక్కడతో, అది హిట్ అని అక్కడ కూర్చోబెడతారు. ఇంకా చైతన్య గారు మేము సెట్లో చూస్తున్నప్పుడు అతనికి పడే కష్టం చూస్తూ ఉంటే అతను ట్యూబ్ కూడా పెట్టించేవారు కాదు, ఏవైనా స్టంట్స్ ఉన్నప్పుడు అతనే చేసేవారు. సో మానిటర్లో మేము చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయాం మేము. ఒక 2-3 months వర్క్ అయిన తర్వాత ఇంక ఇది హిట్ అని చెప్పేసి అంతే. కానీ పైరసీ వల్ల కొంచెం రీచ్ తగ్గింది అని టాక్ కూడా ఉంది, ఇది ఎంతవరకు నిజం? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది మాత్రం. పైరసీ సరే ఓకే, నార్మల్గా పైరసీ అంటే ఎంతో కొంత థియేటర్స్ నాయిస్ వస్తుంది. అది అసలు ఎంత క్లియర్ కట్గా వచ్చిందంటే ప్యూర్ హెచ్డి వచ్చింది బయటికి పైరసీ. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మనోళ్ళు వెరీ టాలెంటెడ్. అది సినిమా ఫస్ట్ షో పడిన వెంటనే ఇంకా అందరూ మొబైల్స్లో కానీ బస్సెస్లో కూడా వేసేసారు. ఇంకా ఇది బ్యాడ్ థింగ్ చెప్పాలంటే, నేను శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ రిటర్న్ వస్తున్నప్పుడు నా పక్క సీట్లో ఉన్న అబ్బాయి కూడా
పైరసీ చూస్తున్నాడు తండేలు. ఎగ్జాక్ట్లీ. నేను రిలీజ్ అయిన నెక్స్ట్ డే అంటే దట్ 3-4 డేస్ ట్రావెలింగ్లో ఉన్నా అనమాట. నేను వస్తున్నా మా ఊరు నుంచి హైదరాబాద్ వస్తున్నా, వందే భారత్లో చూస్తున్నారు అంటే రీసౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి బుజ్జి తల్లి దిస్ బీజిఎం ఎక్కడ అవును. చూసినా ఇదే రన్ అదే అవుతుంది ఉంది. కదా. అవును. రీల్స్ లో చూస్తున్నారేమో, చూస్తున్నా హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఏంటిది కంటిన్యూ వస్తుంది అని చూస్తుంటే వాళ్ళు మూవీ చూస్తున్నారు. అడి అమ్మ నిన్న కాక మొన్నే కదా రిలీజ్ అయింది, ఇది ఫోన్ లో ఎలా వచ్చింది అనుకుంటాను. అదే 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 కదా. నేను చెప్పాను చెప్పాలా వద్దా అని తనకి చెప్పాను. బ్రదర్ ఇది ఐ మీన్ తండేల్ మూవీనా అనేసి. అవును బ్రదర్, అంత క్వాలిటీ వస్తుందంటే ఎప్పుడో వచ్చింది బ్రదర్ అని చెప్పి అన్నాడు అతను. బ్రదర్ 1 year కష్టం బ్రదర్ అదని చెప్పేసి తట్టుకోలేక చెప్పేశాను. అంటే వర్క్ చేశాను, కష్టాలు చూశాను కదా. ఎగ్జాక్ట్లీ. అయ్యో ఎన్నో కష్టాలండి చాలా. దానికి ఇది మాత్రం చాలా కరెక్ట్ అయితే కాదు. మీరు మాత్రం థియేటర్లో చూడండి పక్కగా మూవీ మూవీ రేపు సండే కదా, ఇంకా డెఫినెట్ గా అండి తప్పకుండా. నాలాగా ఇంకా మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. అందరూ మూవీ థియేటర్స్ కి వెళ్ళి చూడండి, ఎందుకంటే ఇది 1 year వాళ్ళ హార్డ్ వర్క్ అండి. సో అస్సలు వేస్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో. సో ఇంకొక చిన్న కాంట్రవర్సీ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఓకే, ఇందులో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చాలా సీన్స్ కట్ అయిపోయాయి. లైక్ మన ఎక్స్ సీఎం జగన్ గారి ఇన్సిడెంట్స్ కొన్ని ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చాలా సీన్స్ ఇందులో నుంచి కట్ చేయడం జరిగింది. అసలు అక్కడి నుంచే ఈ స్టోరీ స్టార్ట్ అయ్యింది అని కూడా మనం వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం అంటారు? ట్రూగా చెప్పాలంటే నాకు ఏ ఐడియా లేదండి దీని మీద. జియో వాడుతున్నారా మీరు? అయ్యో, మాకంటే మీరే చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఆబ్వియస్లీ మా ప్రొఫెషన్ అది కదా మరి. అవును, చమట్లు పట్టిస్తున్నారు మీరు. యాక్చువల్లీ జగన్ గారు హయాంలోనే వచ్చింది, కానీ ఈ మూవీలో దీనికోసం సంబంధించిన సీన్స్ కోసం నాకు అంత ఐడియా అయితే లేదు. సో ఇప్పుడిప్పుడే వస్తున్నాను, మీరు కాంట్రవర్సీ ఎరికించొద్దు ప్లీజ్.